మరణాత. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపై జయమొందనీయకము అని ప్రార్థింపగా, ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే రాజైన ఆసా మరి కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి మరి వేవేల సైన్యములతో అలాగే 300 రథములతో యుద్ధము నిమిత్తమై మరి వారు వచ్చుచున్నారని తెలుసుకొని రాజైన ఆసా దేవునికి మొరపెట్టడము ఆయన ప్రారంభించి ఉన్నాడు. ఆయన ఏ విధముగా ప్రారంభించి ఉన్నాడంటే, ఏ విధముగా ప్రార్థన చేసి ఉన్నాడంటే, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. మొదటిగా ఆయన చేసింది ఓడిపోకుండా. అక్కడ మరి వేవేల సైన్యం ఉంది కాబట్టి ఆ విస్తారమైన సైన్యము చేతిలో మమ్మల్ని ఓడిపోకుండా మరి మాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడు. అలాగే రెండవదిగా ఆయన చేసిన ప్రార్థన, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. బలము లేని వారికి, మనము బలహీన సమయంలో దేవుడే మనకు బలము దయచేసే దేవుడిగా ఉన్నాడు. మనము ఎక్కడ ఉండి ప్రార్థన చేసినప్పటికీ, అది యుద్ధ భూమి అయినప్పటికీ ఎక్కడైనప్పటికీ బలము లేని వారికి ఆయన సహాయము చేసే దేవుడిగా ఉన్నాడు. బలహీనులని ఆయన బలపరిచే దేవుడిగా ఉన్నాడు. అదే విధముగా మరి మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. మరి మన ప్రార్థనలు ఈరోజు ఏ విధముగా ఉన్నాయి? దేవుణ్ణే మనము నమ్ముకొని ఉన్నామా? దేవుణ్ణే నమ్ముకొని ఉండి ప్రార్థన చేస్తున్నామా? లేదా మరి మనము ఇతరులని కూడా నమ్ముకొని అలాగే కొన్ని దేవునికి కొన్ని మానవులకి చెప్పేవారముగా ఉన్నామా? ఇక్కడ ఆశ అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. దేవా, నీవే మా దేవుడు. నీ నామమును బట్టియే మాకు విజయము కావాలని, మమ్మల్ని మరి ఓడిపోనివ్వకుండా మాకు సహాయము చేయమని, నీవు తప్ప మాకు ఎవరు లేరని ఆయన ఇక్కడ మొరపెట్టడం మనము చూస్తున్నాం. ఆయన ఎప్పుడైతే ఈ విధముగా ప్రార్థన చేసి ఉన్నాడో దేవుడు అక్కడ కార్యము చేసి ఉన్నాడు. ఆ కూషీయులను ఆసా ఎదుట, యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఎప్పుడైతే ఆశ మరి మనుషుల దగ్గరికి కాకుండా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేసి ఉన్నాడో దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు. యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయము చేతను వారు పారిపోయిరి అని ఇక్కడ 13వ వచనంలో రాయబడి ఉంది. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు శత్రువులు మన ఎదుట నుంచి పారిపోతారు. దేవుని సహాయం మనం కోరుకున్నప్పుడు, ఆయన తోడు మనం కోరుకున్నప్పుడు, ఆయన బలముని మనం కోరుకున్నప్పుడు దేవుడు మనని బలపరిచి మరి శత్రువులపై దేవుడు మనకి విజయాన్ని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఎలాగైతే ఆశాకి అలాగే అక్కడున్న ప్రజలకి దేవుడు విజయాన్ని దయచేసే దేవుడిగా ఉన్నాడో మనకి కూడా ఆయన విజయాన్ని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ హృదయముల వినికిడిలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు తండ్రి శత్రువులు మా ఎదుట నుంచి పారిపోతారని తండ్రి. దేవా, మీరు మాకు అభయవాకుని దయచేసినందుకు మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.